లగచెర్ల మరో మణిపూర్. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి కనబడడం లేదా? ఫార్మా కోసం భూములు లాక్కునే ప్రయత్నం. ప్రాణం పోయిన గిరిజనులు ఇవ్వమంటున్నారు. గతంలో మెప్పించి ఒప్పించి కేసీఆర్ భూసేకరణ చేశారు. తిరుపతి రెడ్డికి ఉన్న అధికారం ఏంటి? ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్లీ ప్యాకేజ్ నడుస్తుంది. ఐదేళ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటాడు. ఆయన్ను అస్థిరపరిచే అవసరం లేదు. మూటలు మోయడంలో రేవంత్కున్న అనుభవం మరొకరికి లేదు. ఆయన్ను అధిష్టానం తొలగించదు. రాహుల్జీ సోషల్ మీడియాకు ఎందుకు భయపడుతున్నారు? ఢిల్లీలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జాతీయ స్థాయిలో రేవంత్ సర్కార్ తీరును కేటీఆర్ ఎండగట్టారు. సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజన మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నా కనీసం పరామర్శకు కూడా వెళ్ళలేదని మండిపడ్డారు. కొడంగల్లో తిరుపతి రెడ్డి ఎవరని నిలదీశారు. ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పదవిని కుటుంబ పదవిగా భావిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్లు సీఎం కుర్చీకి వచ్చిన డోకా లేదని, రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని, ఆయనే ఉండాలని కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాను చూసి రాహుల్ ఎందుకు భయపడుతున్నారన్నారు. గిరిజనులకు అండగా ఉంటామని, ఎక్కడ బాధితులు ఉన్నా అక్కడ పోరాటం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. నిజానికి లగచెర్ల సమస్యను జాతీయ స్థాయిలో ఎండగట్టడంలో కేటీఆర్ సూపర్ సక్సెస్ అవుతున్నాడు. అంటే ఫార్మాసిటీ కోసం భూములను సేకరించడంలో గిరిజనులను ఎంతగా హింసిస్తున్నారు, గిరిజనుల మీద ఎలాంటి కేసులు పెడుతున్నారు, గిరిజనులను ఎలా థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళ కుటుంబాలలో మనోవేదనను మిగులుస్తున్నారు అనే విషయాలను నేషనల్ మీడియా ముందు పెట్టి ఎండగట్టడంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఈ లగచెర్ల సమస్యను మణిపూర్ ఇష్యూతోటి పోల్చడంలోనే కేటీఆర్ సూపర్ సక్సెస్ అయింది. ఎందుకంటే మణిపూర్లో కుక్కీలు మైతీల మధ్య విభేదాలు వచ్చి ఎంతటి అరాచకం సాగిందో తెలుసు. ఆ విషయాన్ని ఇటు మోడీ పట్టించుకోలేదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ఏనాడు ఆ సమస్య మీద ఒక పెద్ద ప్రోగ్రాం ఎత్తుకోలేదు. కానీ ఇక్కడ లగచెర్లలో ఇందుకు భిన్నంగా అక్కడనేమో 2 వర్గాల మధ్య విభేదాలు వచ్చి నరుక్కున్నారు, సంపుకున్నారు, స్త్రీలను చెరిచిన్లు, స్త్రీలను నగ్నంగా ఊరేగించిన్లు. ఆఖరికి ఒక మిలిటరీ మ్యాన్ సంబంధించిన భార్యను వివస్త్రను చేసి నడి రోడ్డులో ఊరేగించి పొలాలలో ముకుమ్మడిగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక్కడ సేమ్ లగచెర్లలో సర్కారే అక్కడేమో 2 వర్గాల మధ్య విభేదాలు వచ్చి కొట్టుకుంటే హింస సాగితే ఇక్కడ సర్కారే ఆ హింసకు పాల్పడుతున్నది. అంటే మణిపూర్ అంతటి హింస లగచెర్లలో చోటు చేసుకున్నదని చెప్పడంలో కేటీఆర్ జాతీయ మీడియాను ఆకర్షించారు. లగచెర్లలో నిండు గర్భిణిని పోలీసు వాళ్ళు కొట్టడం జరిగింది. నిండు గర్భంతో ఉన్న నిండు గర్భిణితో భార్య ఉంటే వాళ్ళ భర్తను తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రయోగించండి. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన భర్తను చూడాలని భార్య పోయి పోలీసుల కాళ్ళ మీద పడితే 2000 రూపాయలు ఇస్తే నీ భర్త ఎట్లున్నాడో చూపెడతా అన్నాడట కానిస్టేబుల్. ఇగో ఇంతటి హింసను జాతీయ స్థాయిలో ఎండగట్టాలని కేటీఆర్ ఏదైతే ఆలోచన చేసిండో ఆ ఆలోచన నిజంగా అభినందనీయం. ఎందుకంటే దీన్ని అక్కడ మోడీజీ దృష్టికి కావచ్చు, ప్రధానమంత్రిగా ఉన్న మోడీ దృష్టికి కావచ్చు, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల దృష్టికి కావచ్చు, అదే ప్రతిపక్ష నేతగా ఉండి అక్కడ మోడీ మీద కొట్లాడుతున్నానని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ నీ కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో సాగిస్తున్న అరాచకాలను చూడని చెప్పడానికి కేటీఆర్ ఎంచుకున్న స్ట్రాటజీ చాలా బాగున్నది. ఇంకొకటి ఇక్కడ కేటీఆర్ ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి సీఎంగా 5 సంవత్సరాలు ఉంటాడు, ఆయన సీటుకు వచ్చిన డోకా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న నాయకుల్లో ఎవరికి కూడా రేవంత్ రెడ్డి లాంటి టాలెంట్ లేదు. రేవంత్ రెడ్డి టాలెంట్ ఏంటిదంటే ఇక్కడ పైసలన్నిటిని మూటగట్టడం, ఈ మూటగట్టిన పైసలను అధిష్టానానికి షిఫ్ట్ చేయడం.
ఈ టాలెంటు ఇక్కడున్న బట్టి విక్రమార్కకు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులకు ఎవరికి లేదు. ఆ మేనేజ్ చేసే స్కిల్ కావచ్చు, ఆ మనీ మేనేజ్ చేసే స్కిల్ కావచ్చు లేదు. కాబట్టి 5 ఏళ్లుగా ఆయన సీటుకు వచ్చిన ఆపదేం లేదు. ఆయనే 5 సంవత్సరాలు ఉంటాడు. ఆయననే 5 సంవత్సరాలు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా అని ఇక్కడ కేటీఆర్ అంటుండే. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటే ఈ 5 సంవత్సరాలు అల్కగా మళ్ళీ మేము అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నాడు కేటీఆర్. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వచ్చిన వ్యతిరేకత ఈ 11 నెలల్లో గతంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఇంత వ్యతిరేకత వచ్చి ఉండదు. కాబట్టి వాళ్ళ పని సులువు కావాలంటే, బీఆర్ఎస్ మరొకసారి అధికారంలోకి సులువుగా రావాలంటే ఆయనే అధికారంలో ఉండాలని కేటీఆర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడట. కాబట్టి మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు ఆయన అస్థిరపరచం, ఆయన లోపాలను, ఆయన వైఫల్యాలను ఇవి ఎత్తి చూపుతాం అని చెప్తున్నాడు. ఇక వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి, మరి ఇక్కడ తిరుపతి రెడ్డి షాడో సీఎమా లేకపోతే డైరెక్ట్ సీఎమా? ఆయనకు ప్రోటోకాలు, ఆయనకు ప్రభుత్వ వాహనాలు, ఆయనకు ప్రభుత్వ సెక్యూరిటీ, సీఎం రేంజ్లో వాహనాలైన వెనుక ఎస్కాటునిచ్చి 10ల సంఖ్యలో ఎస్కాట్ వాహనాలతోటి ఆయన కలెక్టర్ను కలవడం ఏంది? ఆయనకున్న అపరిమిత అధికారాలు ఏంది? ఆయన రాజ్యాంగేతర శక్తి ఈ రాష్ట్రంలో తిరుపతి రెడ్డి? ఆయనకున్న క్వాలిటీస్ ఏంది? ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన స్థానం ఏంది? ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అదే కేటీఆర్ అడుగుతున్నాడు. ఇక ఇక్కడ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్లీ ప్యాకేజ్ నడుస్తుందట. ఏంది ఫ్యామిలీ అంటే? రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ ఫ్రెండ్లీ ప్యాకేజీలు మాట్లాడుకుంటుందట ఏ దందాల విషయంలో ఆయన. అదొకటి. కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ ఏమో సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా మోడీని ఎండగడుతున్నట్టు బిల్డప్లు కొడతాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియాను చూస్తే కాంగ్రెస్ ఎందుకు భయపడుతుంది అనేది కేటీఆర్ మాట. ఇక్కడ మొత్తానికి ఢిల్లీలో చిచ్చు పెడుతున్నాడు ఎప్పుడు చూడు కేటీఆర్. ఎందుకంటే జాతీయ స్థాయి మీడియాతోటి ఈ రాష్ట్ర సర్కార్ మీద దుమ్మెత్తిపోయాలని కేటీఆర్ ఒక అద్భుతమైన స్ట్రాటజీ అయితే ఎన్నుకున్నట్టు కనబడుతుంది మనకు.